నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు న్యూడిల్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తాయి చెప్పండి? న్యూడిల్సే గుర్తుకొస్తాయా, లేదా వేరే ఏదో వస్తువులు గుర్తుకొస్తాయా? నేను న్యూడిల్స్ అనగానే మీ మైండ్లో ఒక పిక్చరు పడిపోతుంది. న్యూడిల్స్ ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. బిర్యానీ అనగానే మీ మనసులో బిర్యానీ ఎలా ఉంటుందో మీ మనసులో ముద్ర పడిపోతుంది. ఓకే, బిర్యానీ అలా ఉంటుంది. తాజ్మహల్ ఎలా ఉంటుంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, తాజ్మహల్ అనే పిక్చరు మీ మనసులోనికి వచ్చేస్తుంది. అలాగే చార్మినార్ ఎలా ఉంటుంది అనగానే ఆ చార్మినార్ ఆకారము మన మనసులోకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? చార్మినార్ అనగానే చార్మినార్ మన మనసులోనికి వచ్చేస్తుంది. తాజ్మహల్ అనగానే తాజ్మహల్ కూడా మన మనసులోనికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం వింటున్నటువంటి ఈ పేర్లు కలిగినటువంటి వస్తువులు లేదా ఆహార పదార్థాలు మనం చూసాం కాబట్టి వాటి పేర్లు చెప్పగానే మన మనసులోనికి వస్తుంది. అది ఏదైనా సరే. ఇప్పుడు దేవుడు అనగానే మీ మనసులోకి ఏమొస్తుంది చెప్పండి? నా మాట అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వస్తువుల పేర్లు చెప్పగానే మన మైండ్లోనికి ఆ పిక్చర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దేవుడు అనగానే మనిషి యొక్క మెదడులోనికి, మనిషి యొక్క మనసులోనికి వచ్చే మొట్టమొదటి ఆలోచనలు ఏంటిదో ఒకసారి మీరు ఆలోచించండి అంటున్నా. ఇది మీకు అర్థం కానికి ఒక మాట చదివించి నేను ఆ సందర్భంలోనికి వచ్చేస్తాను. ఒకసారి మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పింది. ఇప్పుడు ఈ మాటలో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటిది? నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను, ఫలానా వస్తువుల పేర్లు చెప్పగానే వాటి యొక్క బొమ్మలు, వాటి యొక్క రూపము మన మనసులోనికి వచ్చి అవి ఎలా ఉంటాయో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దేవుడు అనగానే మనిషికి ఏమర్థమయ్యాడు? దేవుడు ఎలా ఉంటాడో అది అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు? ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆయన చేత, ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు దేవుని చేతిలో ఏముందో చెప్పాడు. అదేంటి? మనకు గుర్తుకొచ్చిన పిక్చర్స్ ఏంటి చెప్పండి ఇంతకుముందు? దేవుడు అనగానే మన మనసులోనికి గుర్తుకొచ్చినటువంటి బొమ్మలు ఏంటిదో చెప్పండి అంటున్నా. పిక్చర్స్ ఏంటో చెప్పండి. దేవుడి చేతిలో ఉండాల్సింది చాట కాదు, ఇంత పెద్ద ఖడ్గం. రాలేదా మీ కోరిక? ఆలోచించండి. అంటే దేవుడు అనగానే ఎలా ఉంటాడంటే ఒక బొమ్మ ఆల్రెడీ మన మనసులోకి రావచ్చు. వచ్చిందా రాలేదా? దేవుని చేతిలో ఏముంటుంది? ఒక కత్తెను ఉంటుంది, ఒక విల్లు అని ఉంటుంది, లేదా ఇంకా ఏదో వస్తువులు, అంటే మారణాయుధాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏదో వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అనగానే మన మైండ్లో కొన్ని బొమ్మలు వచ్చేస్తుంటాయి. అవునా కదా? వాళ్ళ మెడలు ఏముంటుంది? ఒక వస్తువు గుర్తుకొస్తుంది. అంటే ఎవరినో ఉద్దేశించి కాదు, దేవుడు అనగానే మనిషి మెదడులో వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు దేవుడు ఎలా ఉంటాడు, అసలు దేవుని గురించి ఒకవేళ మనిషికి సరిగ్గా అర్థమైందా అంటే
సగం సగమే అర్థమైంది, కానీ దేవుని గురించి పూర్తి అవగాహన ఈనాడు ఎవరికి లేకపోయింది అన్న వాట మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. అంటే దేవుడు అనగానే ఒక భయంకరమైనటువంటి రూపములో ఉంటాడని, ఎవరినో చంపుతున్నట్టుగా, ఎవరినో పొడుస్తున్నట్టుగా, వారి తలలను పట్టుకున్నట్టుగా, వాళ్ళ తలలను చుట్టూ కట్టుకున్నట్టుగా, అవునా కదా, ఇంత పెద్దగా నాలుగు తెరవడం, ఇంత భయంకరంగా ఏదో ఇట్లా అది చేసినట్టు దేవుడు అంటే మనకు ఇలాంటి పిక్చర్స్ మైండ్లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ చూస్తే ఆయన చేతులు ఏముందంట? ఒక కత్తి లేదు, ఒక ఖడ్గం లేదు, ఒక శూలం లేదు, ఇంకా మారణాయుధాలు ఏం లేవంట. దేవుని చేతులు ఏముందంట? చాటన. చాట ఉంటే దేవుడు అవుతాడా? అర్థమవుతుందమ్మా? దేవుని చేతిలో చాట ఉండడం ఏంటిది? చాట ఉన్నవారిని ఎవరైనా దేవుడు అంటారో చెప్పండి. అంటే మనకు దేవుడు ఎలా అర్థమైందంటే మరొకలాగా అర్థమయ్యాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయండి. దేవుని చేతుల్లో చాట ఉండడం ఏంటిది? ఏవేవో ఊహించుకున్నాం, ఏవేవో చూసాం. దేవుడు అంటే ఇలానే ఉంటాడని ఇంతకాలం అని అనుకున్నాం, కానీ దేవుడు అలా ఉండడు అని బైబిల్ మనకు కరాఖండిగా ఖచ్చితంగా చెబుతుంది. అసలు దేవుడు ఎలా ఉంటాడో ఈరోజు మనం కొన్ని విషయాలను ఆలోచిద్దాము. దేవుడు అనగానే మన మైండ్లోనికి ఇంకేమొస్తాయి చెప్పండి? ఆయన చేతుల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఆయుధాలు పట్టుకుంటారు, ఎక్కడో కూర్చుంటారు, ఏమేం చేస్తారు అనేది మనం ఇంతవరకు ఆలోచించాం. అసలు దేవుడు ఎలా ఉంటాడంటే మన మైండ్లోకి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవుడు అంటే ఒక్కొక్క రూపం కనబడుతుంది, అవునా కదా? ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని రూపాలను లోకములో చూసాము, అవే దేవుడు అనుకుంటున్నాము. అవునంటారా కాదంటారా? అవే రూపాలు మన మైండ్లోనికి వచ్చేస్తుంటాయి. మీరు ఇంకా ఇప్పుడు అన్యజనులుగా ఉండి ఇప్పుడు దేవునిలోనికి వస్తున్నారు కనుక మీకు అవగాహన కలిగించడానికి చెప్తున్నాను, ఎవరిని విమర్శించట్లేదు. ఒకవేళ మా పిల్లలు కూడా వాళ్ళకన్నా తెలియకపోతే వారు కూడా నేర్చుకుంటారని. అంటే దేవుడు అనగానే ఏదో ఒక రూపం అనేది మన మైండ్లోనికి వస్తుంది. కొంతమంది దేవతలుగాను, కొంతమంది దేవుళ్ళుగాను లోకములో పూజింపబడుతున్నారు. కాబట్టి దేవత అనగానే ఒక రూపము, దేవుడు అనగానే మరొక రూపము, ఈ విధంగా మనము చూస్తుంటాము. ఇంకా లోకాన్ని పరిశీలించినట్లయితే లోకము దేవుణ్ణి ఎన్ని రకాలుగా పూజిస్తుందంటే అనేక రకాలుగా దేవుణ్ణి పూజించడం లోకం నేర్చుకుంది. అనేక రకాలుగా దేవుణ్ణి పూజించడం లోకము నేర్చుకుంది. ఆకాశాన్ని చూసినా దానికి మొక్కడమే, సూర్యుని చూసినా దానికి మొక్కడమే, భూమిని చూసినా దానికి మొక్కడమే, గాలిని చూసినా దానికి మొక్కడమే. ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లనైనా రాళ్ళనైనా ఏదో ఒక రూపం చేసుకొని ఇదే దేవుడు అని పూజించేవారు లోకములో అందరూ చాలా మంది ఉన్నారండి. అంటే వారికి దేవుడు అర్థం కాలేడు కనుక వాళ్ళు అలా పూజిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఇలానే ఉంటాడు అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. మరికొందరు ఉంటారండి, కొందరు పక్షుల రూపాన్ని కూడా చేసుకున్నారంట దేవునిగా, కొందరు జంతువుల రూపాన్ని కూడా చేసుకున్నారంట దేవునిగా. అర్థమైందా? కొందరు పక్షుల రూపాన్ని, జంతువుల రూపాన్ని, చతుష్పాద జంతువుల రూపాన్ని, మృగముల యొక్క రూపాన్ని కూడా దేవుని రూపములోనికి మార్చారు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన మహిమ ఎలాంటిదనంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు. మహిమనే వస్త్రముగా ధరించుకున్నటువంటి దేవుని మహిమను, అక్షయుడగు ఆయన యొక్క రూపాన్ని క్షయమైపోయే వాటి రూపములోనికి మార్చి వీటినే దేవుడని మోసపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారండి.
దీని విషయంలో మనం బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే బైబిల్లో అసలు దేవుడు ఎలా ఉంటాడు అని వ్రాయబడిందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ మాటను ఇలానే పెట్టండి, మనం ముగింపులోనికి వచ్చేద్దాం. ముగింపులో ఈ మాట దగ్గరకు వచ్చేద్దాం. దేవుడు అంటే వివిధ రూపాలు మన మనసులోనికి వచ్చేస్తున్నాయి. దేవుని చేతిలో ఏముంటుంది అని అంటే వివిధ రూపాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు ఏం ధరించుకుంటున్నాడంటే వివిధమైనటువంటి వస్త్రాలు మనకు కనబడుతున్నాయి. అసలు దేవుడు ఎలా ఉంటాడో ఈనాడు మనిషికి అర్థం కాలేదు. న్యూడిల్స్ అనగానే అవి ఎలా ఉంటాయో మనకు తెలుసు, చూసినాం కనుక అవి మన మనసులోకి వచ్చేస్తాయి. తాజ్మహల్ ప్రత్యక్షంగా చూడకపోయినా బొమ్మల రూపంలోనైనా వాటి పిక్చర్స్ చూసాం కనుక అవి కూడా మనసులోనికి వచ్చేస్తాయి. అసలు దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? ఎవరన్నా చూశారా? లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని చూసిన వారు ఎవ్వరూ లేరు. మళ్ళీ ఎవ్వరు చూడని ఆ దేవుని రూపం ఎలా ఉంటుందో ఈనాడు మనుషులు అంచనా వేసుకొని దేవుడు ఇలా ఉండొచ్చు, దేవుడు ఇలా ఉండొచ్చు, దేవుడు ఇలా ఉండొచ్చు అని నానా రకాలుగా అనుకొని ఊహించుకొని మనుషుల ఊహలలో ఉన్న రూపాలను దేవుని బొమ్మలుగా వేసుకొని, చిత్రాలుగా వేసుకొని వాటికి మొక్కేవారు, వాటిని పూజించేవారు చాలా మంది ఉన్నారండి. మన క్రైస్తవులు కూడా ఏం తక్కువ కాదు. మనల్ని ఎట్లాంటి వాళ్ళు? యేసు ప్రభు ఫోటో పెట్టుకొని కూడా పూజించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన రూపము ఇప్పటికి ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి రూపం ఎవరిది మనం ఫోటోలలో చూసేదంటే అక్కడక్కడ చిత్రకారులు వేసింది లేదా సినిమాలలో నటించిన వారి యొక్క ఫోటోలే తప్ప నిజమైన యేసు ప్రభు కాదు కదా. అవునా కాదా? కాబట్టి నిజమైన యేసు ప్రభు ఎలా ఉంటాడో చూసిన వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? యేసు ప్రభుని మేము కల్లారా చూసాం, ఆయనతోనే తిరిగాం, ఆయనను స్పృశించి ఆయనను తెలుసుకున్నాం. శరీర రీతిగా మాకు యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలుసు. ఆయనను మేము శరీర సంబంధంగా ఆయనను ఎరుగమంటే వీళ్ళకి యేసు ప్రభు ఎలా అర్థమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఎలా అర్థమయ్యాడు అంటున్నా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అసలు యేసు ప్రభు ఎలా అర్థమయ్యాడు వారికి? ఇప్పుడు దేవుడు అంటే దేవుణ్ణి పూజించడం మనం ఏమనుకుంటాం? ఏదో ఒక రూపం ఉంటే ఆ రూపాన్ని చూసి మనం ధ్యానించుకుంటూ దేవుణ్ణి పూజించాం, దేవుణ్ణి మొక్కామన్న సంతృప్తి మన మనసుకుంటుంది. మన ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, ఏం లేదు. ఇప్పుడు దేవుణ్ణి పూజించడం అంటే వెళ్ళి దేన్ని పూజించాలి, దేన్ని స్మరించుకోవాలి, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఏదో ఒక విగ్రహం ఉంటే దాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే దేవుడని దాన్ని గుర్తు చేసుకుంటూ దాంతో మాట్లాడినట్టుగా మనం ఫీల్ అయ్యి మనము మొక్కినట్టుగా మనసు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఒకప్పుడు మేము కూడా దానిలో కింద వచ్చినాం కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఏ రూపము లేదు, ఏ ఆకారం లేదు, మళ్ళీ దేవుణ్ణి ఎలా పూజించాలి? ఆలోచించండి. అసలు దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? ఆయన ఆకారం ఏంటిదంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మరలో ఒక సందర్భం చెప్పి నేను సందర్భంలోనికి వచ్చేస్తాను. ఆయన ఆకారం ఏంటిది అని దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు చెప్తున్నాడు, ఆకాశ మహాకాశాలు కూడా నన్ను పట్టవు. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఎంతమందిని పడతాము? ఇప్పుడు ఇంతమందిని పెట్టాము, ఇంకా ఒక 50 మంది వచ్చినా కానీ ఈ రూమ్లో పడతారు. అంటే ఈ రూమ్లో 100 మంది లేదా 150 మంది సరిపోతారు. అర్థమైందన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క ఆకారం ఎలాంటిదంటే బైక్ ఉందనుకోండి, బైక్ మీద ఎంతమంది ప్రయాణం చేస్తారు? 2 లేదా పక్కగుంటే 3. లావుగున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అర్థమైందా? 2కే సరిపోతుంది. ఆడికే బండి సర్వీస్ కూడా అదైపోతుంది. అవునా కదా? ఎత్తుగడలు వస్తే స్పీడ్ బోదిగా స్లో అవుతుంటుంది. ఎందుకంటే
దాని కెపాసిటీకి మించి అది మోయలేదు కదా, దాన్ని బట్టి అంటున్నాం. అంటే బైక్ పరిమితిని బట్టి 2 పడతారు, బక్క ఉంటే 3 పడతారు, అవునా కాదా? ఇప్పుడు ఈ రూమ్ పరిమితిని బట్టి ఈ రూమ్లో 100 మంది లేదా 150 మంది పడతారు. మళ్ళా దేవుని యొక్క రూపం ఎలాంటిది అని ఆలోచిస్తే బైబిల్ మనకు సాక్ష్యం చెప్తుంది. ఆయన రూపము, ఆయన ఆకారము, ఆకాశ మహాకాశాలు కూడా ఆయనను పట్టజాలవు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? పైన ఒక ఆకాశం ఉంది, ఇది మధ్య ఆకాశము, క్రింద ఇంకొక ఆకాశం. 3 ఆకాశాలు మనకు ఉన్నట్టుగా బైబిల్ మనకు సాక్ష్యం చెప్తుంది. క్రిందనున్న ఆకాశము, దాని పేరు పాతాళ లోకం అని వ్రాయబడింది. పాతాళ లోకములో 3 భాగాలు మనకు కనబడతాయి. భూమి క్రిందనున్న లోకాన్ని పాతాళ లోకం అని బైబిల్ మనకు చెబుతుంది. ఆ పాతాళ లోకంలో 3 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి యాతన పడే స్థలం, దాన్నే అగ్నిగుండం అంటాం. రెండవది నెమ్మది పొందే స్థలం, యాతన పడే స్థలము, నెమ్మది పొందే స్థలం. మధ్యలో ఈ 2 ప్రదేశాలను వేరుపరుస్తూ ఒక పెద్ద అగాధము ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పాతాళ లోకములో 3 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి పరదైసు అంటే నెమ్మది పొందే స్థలం, ఒకవైపేమో యాతన పడే స్థలం అంటే అగ్నిగుండము. అగ్నిగుండాన్ని, పరదైసును, నెమ్మది పొందే స్థలాన్ని వేరుపరుస్తూ అగాధం అనేది మనకు కనబడుతుంది. ఈ అగాధం అనేది ఎంత పెద్దదంటే చాలా పెద్దదనేసి బైబిల్ మనకు సెలవిస్తుంది. అగాధములో ఏముందంటే నరకం అనేది ఉంది. ఇది మనకు బైబిల్ నేర్పించినటువంటి విషయం. అగాధములో నరకం ఉంది. అగ్నిగుండము నరకం ఒక్కటి కాదు, అర్థమైందా? నరకం వేరు, అగ్నిగుండము వేరు. ఇప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళను ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, జైలుకి తీసుకెళ్తారా? ఇప్పుడు అగ్నిగుండం అనేది కూడా పోలీస్ స్టేషన్ లాంటిది, అర్థమైందా? యేసు ప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు అగ్నిగుండంలోనే కాలాలి. యేసు ప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు చనిపోయినటువంటి వారి దేహము, వారి శరీరం కూడా తిరిగి లేపబడుతుంది. ఆత్మ, శరీరం 2 కూడా అగాధములో ఉన్న నరకానికి వెళ్తారు. అక్కడ యుగ యుగాల శిక్షను పొందుకుంటారు. ఇది పాతాళ లోకము నుంచి కొంచెం వివరణ. రెండోది, మధ్యలో ఉన్న లోకాన్ని భూలోకం అంటారు. ఈ భూలోకంలో మనకు ఏం కనబడుతున్నాయి? ఇప్పుడు ఈ భూమి ఉంది కదా, భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉంది. ఎవరు ఉంచారు శూన్యములు? మీరు ఎప్పుడైనా ఒక్క వాటర్ బాటిల్ గాలిలో నిలవబెట్టగలరా? ఏ ఆధారం లేకుండా ఒక వాటర్ బాటిల్ లేదా ఒక చిన్న పిన్నీస్నైనా, ఒక కాగితపు ముక్కనైనా గాలిలో నిలువబెట్టగలరా? దేవుడు తన మాట చేత విశ్వములో కనబడే ప్రతి దానిని ఆయన ఆగుమంటే అయిపోయాయి. శూన్యములో ఉంది, ఆధారం కూడా లేదు. ఒక్క మాట చేత ఆయన శూన్యంలో భూమిని ఉండమని చెప్తే అలానే ఉంటుందండి. ఇంత పెద్ద విశ్వములో ఎన్నో నక్షత్రాలు మనకు కనబడుతున్నాయి. ఆ నక్షత్రాలు భూమి కంటే చాలా పెద్దవి అంట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మనకు దూరం నుండి చూస్తే ఇప్పుడు సూర్యుడు ఎంత చిన్నగా అనిపిస్తున్నాడు? ఒక ప్లేట్లో పట్టేటంతనే కనిపిస్తాడు. మనం తినే ప్లేట్ ఉంటుంది చూడు, ఆ ప్లేట్లో పట్టేటంతనే కనిపిస్తాడు. నిజమే కదా? మనకు అనిపిస్తుంది సూర్యుడు ఎంతున్నాడు, ఆ ఆచంత కూడా లేడనుకుంటాడు. ఎందుకు అనుకుంటాము? ఒక 10 అంతస్తుల బిల్డింగ్ వెళ్ళిన తర్వాత కింద ఉన్న వాళ్ళని చూస్తే అందరూ కూడా
చిన్న చిన్నగా కనిపిస్తారు, చీమల్లా కనిపిస్తుంటారు. అంటే పైకి వెళ్తున్న ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి చూస్తేనే ఇంత పెద్ద మనుషులు అయినటువంటి వాళ్ళే చీమల్లా కనిపిస్తారు. ఒక 10 కిలోమీటర్ల దూరం పైనకు వెళ్తే చాలా చిన్నగా కనిపిస్తారు, కనిపించరు. 100 కిలోమీటర్ల పైకి వెళ్తే కనిపించరుగా. చెట్లు అవన్నీ కూడా చాలా చిన్నగా, అంటే చిన్న చిన్న, ఇప్పుడు పేపర్లో ఇట్లా చుక్కలు పెడితే ఎట్లా అనిపిస్తాయి అట్లా కనిపిస్తాయి. 1000 కిలోమీటర్ల పైన పోతే 1,00,000 కిలోమీటర్ల పైకి వెళ్ళారు అనుకోండి, భూమి మొత్తము బఠానీ గింజ అంతా కనిపిస్తుంది. ఇంత పెద్ద భూమి ఎంత కనిపిస్తుంది? బఠానీ గింజ అంతా కనిపిస్తుంది. ఇలాంటి భూములను 13 లక్షల భూములను ఒక్క దగ్గర కలిపి పిసికి ఒక ముద్ద వేస్తే సూర్యుడు అవుతాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రవేత్తలు తెలుసుకొని పరీక్షించి హబుల్ టెలిస్కోప్ ద్వారా ఫోటోలు కూడా తీసి దాని ఆకారాన్ని అంచనా వేసి 13 లక్షల భూములను ఒక్కసారి కలిపితే ఒక సూర్యుడంతా, అంటే సూర్యుడు ఎంత పెద్దవాడు సూర్యుడు. అలాంటి సూర్యుడే మనకు ఎంత దూరంలో ఉన్నాడు సార్? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. అందుకొరకు చిన్నగా కనిపిస్తున్నాడు. అర్థమైందా? అలాంటి నక్షత్రాలు ఈ మధ్య ఆకాశంలో ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టలేనన్ని ఉన్నాయండి. మళ్ళీ విశ్వం ఎంత పెద్దది చెప్పండి, ఈ లోకం ఎంత పెద్దది ఒకసారి చెప్పండి. కిందొక లోకం ఉంది, మధ్యలో ఈ ఆకాశం, మనుషులముగా మనం అందరం ఉన్న ఈ లోకం ఉంది, పైన పరలోకం. ఈ 3 ఆకాశాలలో కూడా దేవుని ఆకారము పట్టజాలదు అని అంటే దేవుడు ఎలా ఉంటాడో ఇప్పుడు మీరు ఊహించుకొని చెప్తే ఎలా ఉంటాడు అంటున్నా. మీ మైండ్లోనికి ఏ పిక్చర్ అని వస్తుందా అంటున్నా. రాదు ఇప్పటిసంది, ఇంతకుముందు వచ్చిందేమో, ఇప్పటి నుండి అసలే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మహాకాశాలు కూడా ఆయనను పట్టజాలవనంటే ఆయన ఆకారమే ఇలా ఉంటే ఆయన రూపం ఎలా ఉంటుంది? అర్థమైందా? బైబిల్ ఆయన గురించి సెలవిస్తుంది. దేవుని రూపమును చూసిన వాడు ఎవ్వరూ లేరంటండి. ఇంతవరకు దేవుణ్ణి చూసిన వారు ఎవ్వరూ లేరంట. ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు. చూసిన వారు ఎవరెవరో తెలుసా? ఇప్పుడు లిస్ట్ చెప్తాను, రాసుకోండి. దేవుణ్ణి చూసిన వారిలో మొట్టమొదటి వాడు యేసు ప్రభువు, రెండవది పరిశుద్ధాత్ముడు, మూడవది దేవదూతలు. వీళ్ళు తప్ప దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. దేవదూతలు మన పాపం చేసి దయ్యాలుగా మారాయి కదా, ఆ దయ్యాలు కూడా దేవుణ్ణి చూశాయి. అర్థమైందా? అవి కూడా ఒకప్పుడు దేవదూతలే కదా, అందుకొరకే దేవదూతలలో కలిపేశారు. అంటే యేసు ప్రభువును చూశాడు, యేసు ప్రభువు చూశాడు దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడు చూశాడు దేవుణ్ణి, మరలా దేవదూతలు దయ్యాలు దేవుణ్ణి చూశాయి. దేవుణ్ణి చూసిన వారు మిగతా ఎవ్వరూ లేరండి. కొంతమంది అంటారు నేను దేవుణ్ణి చూశాను అని. బైబిల్ ఏం చెప్తుందంటే ఇంతవరకు దేవుణ్ణి చూచిన వాడు ఎవ్వరూ లేరని దేవుడు చెప్తే నేను చూశానంటే ఇప్పుడు ఎవరు చెప్పిన మాట నిజమని నమ్మాలి? ఇప్పుడు దేవుడు నా కల్లో కనిపించాడని అంటారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ మాట నమ్ముదామా, బైబిల్లో దేవుడు చెప్పిన మాట నమ్ముదామా? అంటే నా కల్లో కనిపించాడు దేవుడు అనేటోళ్ళు అందరూ ఎవరు ఇప్పుడు? అబద్ధికులు. ఒకవేళ కనిపించారనుకుందాం, మళ్ళీ దేవుడు ఏమన్నాడు? ఇంతవరకు నా రూపాన్ని ఎవ్వరూ చూడలేదని దేవుడు చెప్తే వీళ్ళేమో నేను చూసిన అన్నారు. ఇప్పుడు దేవుడు అబద్ధికుడా? చెబుతున్న వాళ్ళ అబద్ధికులా? యేసు ప్రభువుని చూసిన వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు. యేసు ప్రభువుని చూసిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? యేసు ప్రభువుని చూసిన వాళ్ళు చివరి వాడు అపోస్తులుడైన పౌలు గారే, మరల ఎవరు చూడలేదు. అర్థమైందా? కడవరిసారిగా
ఆ ప్రత్యక్షతను నేనే చూశానని పౌలు గారే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. కడసారిగా యేసు ప్రభువును చూసింది ఎవరు అని దేవుడు చెప్తున్నాడంటే పౌలు గారే. ఇంక తర్వాత ఎవరు చూడలేదు యేసు ప్రభువును కూడా. ఇది మీకు అర్థమైతే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని రూపాన్ని ఎవరు చూడలేదు, చూస్తే బ్రతకరు. ఎందుకు? ఆయన ఆకారమే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప ఆకారం. మళ్ళీ ఆయన ముఖము ఎలా ఉంటుందంట, ఆయన యొక్క మహిమ ఎలా ఉంటుందంటే బైబిల్ మనకు సాక్ష్యం చెప్తుంది. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మహిమను ఎవ్వరు కూడా సమీపించలేరు, అంత గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆయన మహోన్నతుడు అని వ్రాయబడింది, మహాగణుడు అని వ్రాయబడింది, ఆయన పరిశుద్ధుడు అని వ్రాయబడింది. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు, ఆయన నిత్య నివాసి, ఆయనకు మరణము లేదు, ఆయన జీవానికి మూలము, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎంత గొప్పవాడో బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇంత గొప్పవాడైనటువంటి ఆయన రూపము ఎంత గొప్పగా ఉందంటే మనము చూడలేనంత గొప్పగా ఉంటుంది. బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడు, మోషే. బైబిల్ అంతటిని పరిశీలిస్తే అందరిలో, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు ఎవరనంటే మోషే గారి పేరే చెప్తారు. ఆ మోషే దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నిన్ను చూడాలి అని అంటే, మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకవు అని దేవుడు చెప్పాడు. అయితే నేను చెప్పిన చోటుకు వెళ్ళు, అక్కడ ఒక బండను ఉంచుతాను, ఆ బండ సందుల్లో నువ్వు ఉండు, అక్కడ నీకు ఏ హాని జరగకుండా నా యొక్క దక్షిణాస్తమును నీ మీద ఉంచుతాను. నన్ను చూడలేవు కానీ నా వెనకటి పార్శ్వభాగంలో ఉన్న మహిమను చూస్తా ఉన్నాడు. ఆ మహిమను చూసిన మోషేకే కళ్ళు కనబడలేని పరిస్థితి. అర్థమైందా? పరలోకములో ఆయన తన మహిమను విడిచిపెట్టి దేవదూతల సభలోనికి తన మహిమనంతటిని తగ్గించుకొని దేవదూతల సభలోనికి వచ్చి సింహాసనం మీద కూర్చుంటే మహిమను తగ్గించుకొని వచ్చిన ఆయన రూపాన్ని దేవదూతలు చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, ఆయన మహిమ లోకమంతా, సర్వలోకమంతా నిండి ఉన్నదని దేవదూతలు ప్రతిగానాలు చేస్తుంటే ఆ శబ్దానికి పరలోక గడప పునాదుల కూడా అదిలిపోతున్నాయంట. అంత గొప్పగా ఆయనను ఆరాధిస్తున్నాయి, ఆయనను మహిమపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవదూతలే ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాయంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మీ మైండ్లోకి తెచ్చుకోండి. ఇప్పుడు మీ వల్ల అయితే అర్థమవుతుందా? దేవుని యొక్క రూపము ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 18వ వచనం నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం నుండి, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అమ్మా, ఇక్కడ ఏం రాయబడింది? మీరు దేవునిని దేనితో పోలుస్తారంటున్నా. మీకు అర్థం కాలేదు కదా? మరలా చెప్తున్నాను, ఆలోచించండి. మీరు దేవునిని దేనితో పోలుస్తారు అంటున్నా.
ఇప్పుడు ఎగ్జాంపుల్, చందమామతో కొంతమందిని పోలుస్తుంటారు. అబ్బా ఈమె ముఖము చందమామ లేక ఉంది, అవునా కదా, చంద్రబింబం లాగా ఉంది అని అంటుంటారు. కొందరు కాళ్ళు పొడవు ఉంటే ఈయన కొండ కాళ్ళు అని పోలుస్తుంటారు, అవును కదా. అంటే వీళ్ళ కాళ్ళను దేంతో పోలుస్తుంటారు? కొంగలతో పోలుస్తుంటారు, అవునా కదా. ఇంకా కొందరిని కొన్ని రకాలుగా పోలుస్తుంటారు కదా. ఇప్పుడు దేవుణ్ణి దేనితో పోలుస్తారు అంటున్నా. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిర్గమకాండం, నీ వేల్పులలో నీ వంటి దేవుడు ఎక్కడైనా కలడా అన్నమాట. వేల్పులలో నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు అన్న మాట బైబిల్లో రాయబడింది. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆయనను దేనితో పోల్చుదుము? దేవునిని దేనితో పోల్చాలి? దేవుడు సూర్యుని అంత శక్తిమంతుడని పోలుద్దామా? సూర్యుడు దేవునితో పోలిస్తే ధూళి కంటే చాలా తక్కువ. ఒక మాట చెప్పాలంటే, ఈ లోకాన్నే వెలిగిస్తున్నటువంటి సూర్యుని శక్తి దేవుని ఎదుట ధూళి రేణు, కంటికి కనిపించని చిన్న ధూళి కంటే చాలా తక్కువ. ఇంకా అంత పోలుస్తున్నందుకు నేను ఇంకా కొంచెము ఎక్కువ పోలుస్తున్నానేమో. అంటే దేవుని ముందు ఇంత కాంతి గల సూర్యుడే చాలంటే కంటికి కనిపించనంత చిన్నవాడు. మళ్ళా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఒక మాట చెప్తున్నాను, కోటి సూర్యుల కంటే ఆయన తేజస్సు గలవాడు. ఇప్పుడు సూర్యుడు ఎంత తేజస్సు గలవాడు? ఒక్క సూర్యుడే లోకం మొత్తాన్ని వెలిగిస్తున్నాడు కదా. ఒక్క సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు? మళ్ళా 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నాడు. భూమి తిప్పి కొడితే 32,000 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా కోటి సూర్యుల కంటే తేజస్సు గలవాడు అని అంటే, ఇప్పుడు ఒక్క సూర్యుని కాంతి ఎలా ఉందంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యకాంతే ఇంత పవర్ఫుల్గా ఉంటే, మళ్ళా ఆ ఒక్క సూర్యుని మనం సమీపించగలుగుతాం. దగ్గరికి పోతే పరిస్థితి ఎలా ఉందంటే, సూర్యుని శక్తి ముందు ఏది కూడా నిలవదు అని మనకు అర్థం కావాలి. ఆ సూర్యుని చేసిన వాడు దేవుడే. ఆయన ఎంత శక్తిమంతుడనంటే, ఆయన ఎదుట సూర్యుని శక్తి శూన్యమే. ఒక్క మాటలు చెప్పాలంటే, ఇప్పుడు దేవుని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకో. ఆయన సర్వశక్తిమంతుడు అని బైబిల్లో వ్రాయబడింది. సర్వశక్తిమంతుడు, అర్థమైందా? అంత గొప్పవాడు దేవుడు. 1500 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని యొక్క కాంతి శక్తే ఇంత గొప్పగా ఉంటే, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగినటువంటి దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆకాశ మహాకాశాలు పట్టగలవు. ఆయన రూపము, ఆయన యొక్క ప్రభావము, ఆయన మహిమ కోటి సూర్యుల కంటే ఎక్కువగా ఉంటే, ఇప్పుడు ఆయనను మనం దేనితో పోల్చగలుగుతాం? దేవుణ్ణి అర్థం చేయించడానికి దేనితో పోల్చాలి చెప్పండి? దేనితో పోలిస్తే దేవుడు అర్థమవుతాడు చెప్పండి? దేనితో పోల్చిన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. నీ జీవితకాలం అంతా దేవుని గురించి విన్నా, ఎంత విన్నట్టు అని అంటే, సముద్రములో ఒక చుక్క నీరు ఎంత చెప్పాను నేను? గ్లాసులో ఒక చుక్క నీరు అంటే అది వేరు, ఒక చెరువులో ఒక చుక్క నీరు అంటే అది వేరు, ఒక నదిలో ఒక చుక్క నీరు అంటే అది వేరు. భూమి మీద ఉన్న ఈ నీళ్లు ఎంతగా ఉన్నాయో, నీళ్ళన్నిటిని కలిపితే దేవుని గురించి నీ జీవితాంతం తెలుసుకున్న ఒక చుక్క నీరంతా కూడా దేవుడు నీకు అర్థం కానట్టే. అప్పటికే మనం ఏమనుకుంటాం? దేవుని గురించి నాకు అంత తెలుసండి, నా వాళ్ళు చిన్న ఉన్నప్పటి సంది క్రిస్టియన్స్ అండి, మాకు అప్పటి సంది తెలుసు, మాకు అన్నీ తెలుసు అండి, చెప్పకుండా సరే మాకు అన్నీ తెలుసు అని మళ్ళీ ఇట్లా ప్రగల్భాలు. అర్థమైందా? మేమే ఇంత తెలుసుకుంటున్నాం, మాకే దేవుడు ఇంకా దేవుని గురించి మేము నేర్చుకుంటుంటే ఇంకా మాకు కొత్తగానే అర్థమవుతున్నాడు దేవుడు. ఏం తెలియని వాళ్ళు ఏమంటుంటారు అంటే, కొంతమంది ఆ దేవుని గురించి మాకు తెలుసు అని అంటుంటారు. ఇది ఎంత విడ్డూరమో ఒకసారి ఆలోచించండి. ఎందుకు వచ్చింది ఈ సందర్భం? మనం ఈ సందర్భం ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం
అంటే దేవుణ్ణి మనము దేనితో పోల్చగలుగుతాం? ప్రపంచంలో, విశ్వములో ఉన్న వాటన్నింటినీ ఒక దగ్గర పోలిస్తే ఏ వస్తువునైనా పెట్టుకోనండి, దేవునితో దేనిని పోలుస్తావు? దేన్ని పోల్చినా అసలు ఆయనను దాంతో పోల్చలేమండి. ఆయన ఎక్కడ, ఇవెక్కడ అంటామా? కొంతమంది అంటే సేమ్ ఈయన ఆయనలాగంటే ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ అంటుంటారు కదా. అట్లనే దేవుని దేనితో పోల్చినా సెట్ అవ్వదు. రెండోది కింద ఏమంటున్నాడు? నీ రూపమును, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? సేమ్ ఈ రూపాన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టే ఉందని ఏ రూపాన్ని దేవుని రూపానికి ఆపాదిస్తారు చెప్పండి? ఏ రూపముతో కూడా దేవుణ్ణి మనము పోల్చలేము, ఆపాదించలేము. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ కనబడే ఏ రూపము కూడా నాది కాదు అని దేవుడు చెప్పాడంటే, తనది కాని రూపాలనే దేవుడని లోకము పూజిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? పైన ఆకాశంలో కనబడే ఏ రూపమైనా అది నాది కాదు అంటున్నాడు. ఈ భూమి మీద ఏ రూపమైనా నాది కాదు అని దేవుడు అంటున్నాడు. భూమి కింద నీళ్ళయందే గాని ఏ రూపమైనా అది నాది కాదు అని దేవుడు చెబుతుంటే, ఆ రూపాలని చేసుకొని ఇదే దేవుడు అని అంటే ఇప్పుడు ఏమర్థమయ్యాడు దేవుడు అంటే మనిషికి? అమ్మ అర్థమవుతుందా? నమ్ముతా, వింటున్నామా? దేవుడు అంటే మనిషికి ఏమర్థమైంది అంటున్నా. ఇంకా దేవుని ఎలా అంటే చంపేవాడే దేవుడు. యేసుప్రభు ఏం చేశాడు? మనందరి కొరకు చనిపోయాడు. చనిపోయాడు ఏం దేవుడు అండి? అదేంటిది? దేవుడు అంటే ఏం చేయాలి? ఒక్క కత్తి తీసుకుంటే 100 కాదు, 1000 కాదు, 1,00,000 మంది అయినా నరుక్కుంటూ పోవాలి. అప్పుడు అబ్బా ఈయనరా దేవుడు అంటాం. అవునా కాదా? అంటే లోకం దృష్టిలో దేవుడు అంటే ఎలా ఉందంటే ఇలాంటి పరిస్థితే ఉంది. చంపేవాడినే దేవుడు అనుకుంటారు కానీ మనల్ని రక్షించడానికి ఆ దేవుడే చనిపోయేంత ప్రేమను చూపించాడంటే నువ్వేం దేవుడు అయ్యా అంటున్నారంటే. కాపాడేవాడు దేవుడు కాదంట, చంపేవాడే దేవుడంట. ఇంకొక మాట కూడా లోకంలో ఉంది. ఎవరేమనుకున్నా సరే కానీ మనం చెప్పాల్సిన విషయం చెప్తున్నాను, ఎవరిని విమర్శించట్లేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఒక నినాదం ఉందండి. అంటే దేవుడు అంటే ఏం చేయాలి? దుష్టులను శిక్షించాలి, మంచి వారిని రక్షించాలి. అంటే దేవుడు అనేవాడు ఎలా ఉంటాడంటే మంచివారిని కాపాడుతాడు, చెడ్డవారిని చంపేస్తుంటాడు. అంటే దేవుడు ఎవరిని చంపేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు దుర్మార్గులే. మళ్ళా మంచులు ఎవరున్నారు చెప్పు? మంచివారు ఎవరున్నారో చెప్పా అంటున్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? మంచివారు ఎవరున్నారు లోకంలో? బైబిల్లో దేవుడు చెప్పాడు, ఏ భేదము లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నలని లేదు, పెద్దలని లేదు, ధనవంతులని లేదు, బీదవాళ్ళని లేదు, ఈ కులపుల్లని లేదు, ఆ కులపుల్లని లేదు, ఈ మతస్థులని లేదు, ఆ మతస్థులని లేదు, ఈ ప్రాంతం వారని లేదు, ఆ ప్రాంతం వారని లేదు, ఈ రాష్ట్రం వారు, ఆ రాష్ట్రం వారు, ఈ దేశం వారు, ఆ దేశం వారు, ఈ భాష వారు, ఆ భాష వారు, ఈ భేదాలే లేవంట. అందరూ పాపము చేసిన వారే, పాపులే అని దేవుడు చెబితే ఇప్పుడు పాపము చేసిన వారందరినీ దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు చంపేయాలి. ఇదే కరెక్ట్ అయితే, ఇదే సూత్రాన్ని కనుక దేవుడు పాటిస్తే ఇక్కడున్న మనల్లో కానీ, ఈ ఊర్లో ఉన్నవారే కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ ఎంతమంది బ్రతుకుతారు చెప్పండి? అందరూ చచ్చిపోతారు. అవునా కాదా? ఈ సూత్రం ఇప్పుడు అప్లికేబుల్ చేద్దాం. ఈ సూత్రాన్ని అప్లై చేస్తే అందరూ చచ్చిపోవాలి. మళ్ళా దేవుడు అంటే మంచివారిని కాపాడుతాడు, చెడ్డవారిని చంపేస్తుంటాడు. ఆ చెడ్డవారిని చంపేయడానికి వివిధమైన రూపాలను ఏర్పాటు చేసుకొని
ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రూపంలో దేవుడు నానా రకాలుగా దిగి వస్తాడని నానా రకాలుగా అనుకుంటున్నారండి. కానీ చాలా తప్పండి. ఒకవేళ దేవుడే దుష్టులను శిక్షించాలి అని అనుకుంటే శిక్షిస్తాడు, ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత. అది ముగింపులో చెప్తాడన్న కదా, అర్థమైందా? శిక్షిస్తాడు ఎప్పుడు అంటే బ్రతికినంత కాలము నువ్వు మారడానికి నిన్ను ఓర్చుకుంటాడు దేవుడు. నువ్వెంత పాపము చేసినా నిన్ను భరిస్తున్నాడు దేవుడు. నిన్ను శిక్షించాలనుకుంటున్నా కానీ శిక్షిస్తే నువ్వు నరకానికి వెళ్తావని దేవుడు మనల్ని కనికరిస్తున్నా ఆయన ప్రేమ మనకు అర్థం కావట్లేదండి. దేవుడు మనల్ని రక్షించడానికి మనకు బదులుగా దేవుడే చనిపోతున్నాడంటే మనకు బదులుగా చనిపోయే దేవుణ్ణి దేవుడని పూజించాలి కానీ చనిపోయేటోడు దేవుడు ఏందండి, చంపేవాడే దేవుడు కావాలి కదా అని ఇట్లా అనుకుంటున్నారండి. కొంతమంది అన్నారండి, చాలా భయంకరమైన మాట, 3 మేకులను పీక్కోలేని వాడు దేవుడు ఎట్లయితాడు అనేసి అన్నారండి. ఎంత కోపం వచ్చిందంటే అండి, అంత కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం, బురదలో రావేస్తే మన మీదనే పడుతుంది. అది బురద అంతేగా. దేవుడు అర్థం కాని వారికి అదేమర్థం అవుతుంది. యేసు ప్రభువు ఎందుకు చనిపోతున్నాడో కూడా అర్థం చేసుకోలేని గుడ్డివాడు. ఆయన ఏదో తప్పు చేసినందు కాదు, మనుషులందరి పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. అందరికీ రావాల్సిన శిక్షను, ఆ పాపపు శిక్షను ఆయన భరించాడు. అందరికీ బదులుగా ఆయన మరించాడు. మన యొక్క శిక్షను, మన యొక్క ఉగ్రతను, దేవుని కోపాన్ని మనకు బదులుగా ఆయన భరించాడు. అర్థమైందా? ఆయన తప్పించుకోలేక కాదు. అర్థమైందని నేను ఇంతకుముందు చెప్పిన సందర్భాల్లో కూడా కొన్ని చిదుపు ప్రాంతంలో చెప్పానండి. కొన్ని విషయాలు చెప్పాను. ఆయనను విమర్శిస్తున్న సమయంలో, న్యాయస్థానంలోనికి తీసుకెళ్ళి విమర్శిస్తున్న సమయంలో ఆయన మీద అనేకమైన అబద్ధపు నేరాలను మోపుతారు. ఒక్కదాన్ని కూడా యేసు ప్రభువు సమాధానం చెప్పాడు. నీ మీద ఇన్ని నేరాలు మోపుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావని శిక్ష విధించే పిలాతే ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఈయన ఈ తప్పు చేసినని ఎవరి మీద నన్ను నేరం మోపారనుకోండి, తప్పు చేసినోడైనా సరే నేను ఈ తప్పు చేయలేదు, ఈ నేరం చేయలేదు, నాకు ఏ అన్యాయం తెలియదని తప్పు చేసిన వాడైనా ఇట్లా బొంకిన సందర్భాలు ఎన్నో చూశాడు ఆ రాజు, ఆ గవర్నర్. కానీ ఎన్ని అబద్ధపు నేరాలను మోపుతున్న యేసు ప్రభు ఒక్క మాట కూడా బదులు పలకలేదు. కారణం ఏంటిదంటే, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉంటుందో మనందరి కొరకు ఆయన మౌనము దాల్చడం వలన అన్యాయపు తీర్పు పొందుతాడని ముందే రాయబడింది. అన్యాయముగా ఆయన మన కొరకు శిక్ష పొందుతాడు అన్న మాట కూడా బైబిల్లో రాదు. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డంటే మన కొరకు. ఒకవేళ ఆయన్నే చనిపోకపోతే లోకమంతా కట్టుకొని నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి. అంత భయంకరమైన నరకాన్ని తప్పించడానికి, మనల్ని రక్షించడానికి నీకు బదులుగా ఆయన మరణిస్తే ఆయనను పైగా అవమానిస్తున్నట్టుగా లోకం కనబడుతుందండి. ఆయన ఒక్క మాట చెబితే చాలు. అసలు ఈ లోకమంతా ఇప్పుడు నిలిచి ఉందంటే కారణం ఏంటి తెలుసా? ఆయన్ని ఒక్క మాట సెలవిస్తే భూమే కాదు, లోకాలన్నీ కూడా బూడిదైపోతాయి. ఒక్క మాట చెప్పండి, బూడిద కూడా మిగలదు. అర్థమైందా? ఆయన వలనే ఇవన్నీ ఉన్నాయి. అన్నింటికి ఆధారము కూడా ఆయనే. ఇంత గొప్పవాడు మన కొరకు శిక్షను అనుభవిస్తున్నాడంటే ఆయనను చూసి ఆనాటి సమాజం కూడా హేళన చేసింది. ఈనాడు కూడా చాలా మంది హేళన చేస్తున్నారు. ఈనాడు దేవుని పిల్లలమైన మనమేం అర్థం చేసుకుంటున్నాం దేవుణ్ణి.
ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా నమ్ముతున్నాం? ఇక్కడ వ్రాయబడిన మాట, మీరు దేనితో ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అని 18వ వచనంలో అంటున్నాడు. 25వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు చూడండి, అదే మాటకు సంబంధించి, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అసలు దేవుడు ఎలా ఉంటాడు అంటే బైబిల్లో వ్రాయబడింది. ఇది ఇక్కడనే పెట్టండి ఒకసారి. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడింది. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని రూపాన్ని ఎవరు చూడలేరు, ఆయన ఆకారాన్ని ఎవరు చూడలేరు. మళ్ళీ దేవుణ్ణి ఎలా పూజించాలి అని నువ్వు అనుకుంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే దానికి దేవుడు సమాధానం చెప్తున్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఎవరు అని అంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరంట? ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి దేవుని? ఎలా పూజించాలి? ఒక కొబ్బరికాయ పోయి ఒక కొబ్బరికాయ కొనుక్కొని 2 అగరబత్తులు తీసుకొని లేదా 2 పువ్వులు తీసుకొని వచ్చేసి కొట్టి అగరబత్తులు ముట్టించి లేదా దీపం ముట్టించి పూజిస్తే అది ఆరాధన కాదు. అసలు దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలో కూడా ఇక్కడ రాయబడింది. ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలని అంటే, ఎలా మొక్కాలంటే, ఆయన ఆత్మ గనుక ఆయనను పూజించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ పూజించాలి. ఎలా పూజించాలి? ఆత్మ అంటే ఆత్మ. లోకంలో మనకు చాలా ఆత్మలు ఉన్నాయి కదా. దురాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది. అప్పుడునైతే చాలా విషయాలు చెప్పాను. సుమారు దగ్గర 10 రకాలైనటువంటి ఆత్మల గురించి, దురాత్మ సమూహాల గురించి చెప్పాను. అంటే ఈ 10 రకాలైనటువంటి దురాత్మ సంబంధమైన ఆత్మలు ఉన్నాయి. మన ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. మళ్ళీ దేవుడు కూడా ఆత్మనే. ఇప్పుడు ఏ ఆత్మతో పూజించాలి దేవుణ్ణి? దేవుడు ఎవరు అంటే బైబిల్లో రాయబడింది, దేవుడు ఆత్మ గనుక. మళ్ళా పరిశుద్ధాత్మ అని ఉంది, పరిశుద్ధాత్ముడు అని కూడా ఉంది, మానవుల ఆత్మ. ఇప్పుడు మనలో కూడా ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు నాలో ఆత్మ ఉంది కనుకనే నేను మాట్లాడుతున్నా, కదులుతున్నా, పని చేసుకోగలుగుతున్నా, నా అవయవాలన్నీ పని చేస్తున్నాయంటే ఆత్మ నాలో ఉంది కనుకనే ఈ అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఒకవేళ ఆత్మ అనేది నాలో నుండి వెళ్ళిపోతే ఈ అవయవాలు అన్నీ ఉంటాయి. కళ్ళు ఉంటాయి, చూడలేవు. చెవులుంటాయి, వినలేవు. చేతులు ఉంటాయి, కదలలేవు. అవయవాలు అన్నీ ఉంటాయి కానీ ఏవి పని చేయవు. అంటే ఈ అవయవాలన్నీ పని చేస్తున్నాయంటే వీటిని పని చేయించే శక్తి ఆత్మ అన్న విషయం మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థం కానికి, ఇప్పుడు విద్యుత్ అనేది కూడా ఏంటిది? శక్తి. ఆత్మ అనేది కూడా ఏంటిది? శక్తి. విద్యుత్ శక్తి అంటాము. ఆ విద్యుత్ శక్తి అనేది ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తిరిగేటట్లు చేస్తుంది. అర్థమైందా? అది లైట్లోనికి వెళ్తే అది వెలిగేటట్లు చేస్తుంది. అది మిషన్లోనికి వెళ్తే పెద్ద పెద్ద మిషన్లు సైతము పని చేసేటట్లు చేస్తుంది. టీవీలోనికి వెళ్తే బొమ్మ కనిపించేటట్లు చేస్తుంది. అంటే విద్యుత్ శక్తికే ఇన్ని రూపాలు ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు ఈ శరీరాన్ని పని చేయించే శక్తే ఆత్మ. ఈ ఆత్మతో ఆరాధించాలా?
అంటే మనం ఆలోచించాలి, ఆయన ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఆయనను పూజించాలి. ఆయన పూజింపబడే విధానం. రెండవది సత్యం. సత్యం అంటే ఏంటిది? నీ వాక్యమే సత్యము. ఆ వాక్యము ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసు ప్రభువుని మనం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. అది సరి అయిన ఆరాధన. అలాంటి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. పాటలు పాడినంత మాత్రాన దేవుడు ఆరాధింపబడడు. ఇప్పుడు ఆ సందర్భం చెప్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఆలోచించండి. చప్పట్లు కొడితే దేవుడు ఆరాధించబడడు. ఆయన ఆరాధించే విధానము యేసు ప్రభు మనకు నేర్పించాడు. ఆయన తన జీవితంలో ప్రతి క్షణము దేవుణ్ణి ఆరాధిస్తూనే వచ్చాడు. ఆరాధించడం అంటే ప్రేమించడం. ప్రేమించడం అంటే ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు అన్న మాట కూడా బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఇలానే ఆరాధించాలి. దేవుడు ఎక్కడుంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడుంటాడు? మనమేమనుకుంటాం, దేవుడు ఎక్కడుంటాడంటే మందిరంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అనుకుంటాం? మందిరంలో ఉంటాడు అనుకుంటాం. కాదండి, ఆకాశ మహాకాశాలే ఆయనను పట్టజాలు. మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాలలో నేను నివాసం చేయను అనేసి అన్నాడు. ఇది ఎవరి చేత కట్టబడింది? దేవుడు కట్టాడా? మనుషుల చేతనే కట్టబడింది. అంటే మనుషుల చేత కట్టబడిన ఏ ఆలయాలలో కూడా ఆయన ఉండనుగాక ఉండను అన్నాడు. ఎక్కడ ఉంటాడంటే చేతులతో కట్టబడని ఒక ఆలయం ఉంది. దేవుడే కట్టిన ఒక ఇల్లుంది. ఆ ఇంటిలో ఆయన నివసిస్తాడంట. ఆ ఇల్లు ఎవరు అని మనం దేవుడిని అడిగితే ఆ ఇల్లు మనమే. అర్థమైందా? మనలో ఉంటాడంట, మనలో జీవిస్తాడంట. కాబట్టి మనము దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా మారాలి. ఎలా ఉండాలి? మనం ఎలా మారాలి? దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా మనం అందరము కూడా మారాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన దేవునికి ఆలయముగా ఉన్నామా లేదా సాతానుడు నివసించే ఆలయముగా ఉన్నామా? దేవుడు నివసించడానికి యోగ్యులుగా ఉన్నామా అంటే దేవుడు నివసించే ఆలయముగా ఉన్నామా? సాతానుడు నివసించే ఆలయముగా ఉన్నామా? అసలు మనలో ఎవరున్నారు? ఉండేది ఇద్దరే. ఉంటే దేవుడు ఉంటాడు, దేవుడు లేదంటే 100% నువ్వు నమ్మినా నమ్మకపోయినా దయ్యమే ఉంటుంది. మనం నమ్మం, అంగీకరించం కూడా. మనం ఏమనుకుంటాం? నేను దేవుని నమ్ముతున్నా కదా, నేను ప్రార్థన చేస్తున్నా కదా, వాక్యం వింటున్నా కదా, చర్చికి పోతున్నా కదా. కాదండి, ఒక్క విషయంలో అవిధేయత చూపించిన దేవుడు మీలో నివాసం చేయడు. ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటే బైబిల్లో వ్రాయబడిన మాట మనకు అర్థం కానికి. మనమే మన ఇంట్లో ఉండడానికి చెత్త ఉంటే మనం ఒప్పుకుంటామా? చెత్త చెదారము అవి ఇవి ఏదో గలీజ్గా ఉందనుకోండి, మనం ఉంటామా అంటున్నా? మనం ఉండే ఇంట్లోనే పరిశుభ్రతను పాటిస్తామే, అవునా కాదా? అలాంటిది మన దేవుడు ఉండే చోటు ఎలాంటిది? యెషయా గ్రంథంలో ఇంతకుముందు మనం చెప్పుకున్న మాట 57వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఆయన గురించి వ్రాయబడిన మాట, మహోన్నతుడు, మహాగణుడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి ఆ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్న మాట చెబుతూ, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అంటే ఆయన ఉండే చోటు ఎలాంటిదంట? ఎలాంటి చోటు అంట?
మహోన్నతమైన స్థలాలలో నేను ఉండేవాడను అని అంటున్నాడు. ఇంకా మహోన్నతమైన స్థలములలో నేను నివసించువాడను, అయినను వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేస్తాను, వారిని ఉజ్జీవింపజేస్తాను అన్న మాటలు అక్కడ వ్రాయబడింది. అయినను అని అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు 1,00,000 కోట్లకు అధిపతి ఉన్నాడు అనుకోండి, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలాంటి ప్రదేశాలలో ఉంటాడు అంటున్నా? ఆయన ఉండే ఇల్లు ఎలా ఉంటుంది? లగ్జరీగా ఉంటుంది, అవునా కదా? ఒక గుడిసెలోనికి వచ్చి నివసించమంటే నివసిస్తాడా? అంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన స్థితిని తగ్గించుకొని, సరే పోన్లే అని కొంతకాలం నేను ఈ గుడిసెలో ఉంటా, పోన్లే సరే అయినా సరేలే అనేసి ఇట్లా అడ్జస్ట్ అవుతాడు అంటున్నా. మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నివసించే దేవుడు ఆయన తన స్థితిని విడిచిపెట్టి, అయినను నీలో దీన మనసు ఉంటే నీలో నివాసం చేస్తానంటున్నాడు. నీలో వినయం ఉంటే నీలో ఉంటాను అంటున్నాడు. మళ్ళీ నువ్వు దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, దేవుడు అనగానే మనకు వివిధమైన రూపాలు కనబడతాయి అని మనం తెలుసుకున్నాం. కానీ దేవుని రూపం ఎలా ఉందంటే, మహాకాశాలు పట్టజాలనంత గొప్ప రూపాన్ని, ఆకారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడో ఇంతవరకు ఎవ్వరూ కూడా చూడలేరు. కనుక ఆయనను దేవుడు ఇలా ఉంటాడని దేనితో పోల్చకూడదు అని మనం నేర్చుకున్నాము. దేనితో కూడా ఆయనను పోల్చకూడదు. నువ్వు ఇతనితో సమానుడవని, నువ్వు ఇతనిలాగా ఉంటావని, ఈయనలాగా ఉంటావని, దీనిలాగా ఉంటావని దేనితో మనం ఆయనను పోల్చలేము. ఎందుకంటే దేవుడు అన్నాడు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ కనబడే ఏ రూపాన్ని కూడా మీరు మొక్కకూడదు అంటున్నాడంటే కారణం ఏంటి తెలుసా? కనబడే ఏ రూపము కూడా నాది కాదు, నాది కాని రూపాలని లోకము అనుసరిస్తుంది, పూజిస్తుంది. ఈ రూపాలు నావి కావు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడంటే ఆయన ఆత్మ. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మళ్ళా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలన్న విషయాన్ని నేర్చుకున్నాం. మళ్ళీ ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఎలా ఉంటుందంటే, యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు, నేను అందుకు ఇంకొక మాటలో చెప్తున్నాను. ఆత్మ ఎలా ఉంటుందంటే, చాలా మంది అనుకుంటారు ఇప్పుడు దయ్యాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? అవి కూడా ఏంటో తెలుసా? దేవదూతలైనా దయ్యాలైనా ఏంటో తెలుసా? ఆత్మలు అని బైబిల్లో రాయబడింది. ఆత్మ అనేది కంటికి కనిపించదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఆత్మ అనేది కంటికి కనిపించదు. ఈ నేత్రాలతో మనము చూడలేము. చాలా మంది అంటారు నేను దయ్యాన్ని చూశానని అంటారు. ఏం చూశారంట? ఆత్మ కంటికి కనిపించదు. ఇంతవరకు ఒక మాట చెప్పాలా, అసలు నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియదు. నిజం చెప్పాలంటే నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియదు. మనం ఏమనుకుంటాం? అర్థం ఒకటి పోయి ఈ ఆకారమే నాదనుకుంటాం. అవునా కాదా? అమ్మ మనం ఏమనుకుంటాము? అద్దం ముంగడికి పోయి రూపాన్ని చూసుకొని ఇదిగో ఈ అద్దంలో కనబడే రూపమే నాదనుకుంటాం. కాదండి. ఆ రూపం ఏంటో తెలుసా? ఆ రూపం ఏంటో తెలుసా? నువ్వు కొంతకాలం ఉండడానికి దేవుడు కట్టిన ఒక ఇల్లు. అసలు నీవంటే ఎవరు? నీవంటే ఎవరు? ఎవరు? నేను చాలాసార్లు చెప్పినా, ఈ బాటిల్ నాది అని అంటున్నా. అర్థమైందా? ఈ బాటిల్ నాది, ఈ బైబిల్ నాది, ఈ వస్తువు నాది, ఈ వస్తువు కూడా నాది, ఈ వస్తువు కూడా నాది అన్నాం అనుకోండి.
అంటే ఇవి నేను ఒకటేనా, ఇవి వేరు వేరుగా ఉన్నామా? నా బాటిల్ అంటున్నా, అంటే బాటిల్ వేరు నేను వేరు, కానీ ఈ బాటిల్ ఎవరిది? నాది. ఇది మీకు అర్థం కానికి నా చెయ్యి అంటున్నా. ఇప్పుడు నా బాటిల్ అన్నట్టుగా నేను సేమ్ అదే మాటగా చెప్తున్నా. నా బాటిల్ అంటే బాటిల్ వేరు నేను వేరు. ఇప్పుడు నా చెయ్యి అంటున్నా, అంటే చెయ్యి ఎవరిది? ఇక్కడ బాటిల్ ఎవరిది? మళ్ళీ నేనెవరు? నేనంటే శరీరాన్ని కాదు, ఆత్మను. ఆత్మ అంటుంది ఈ చెయ్యి నాది అంటుంది, అంటే నాకు ఇవ్వబడింది, నేను ఉండడానికి దేవుడు నాకు ఇచ్చాడు అంటుంది. ఈ శరీరం ఎవరిది? నాది అంటుంది, అంటే నేను ఉండడానికి దేవుడు ఇచ్చిన ఆకారం అని అది మాట్లాడుతుంది. ఈ శరీరం మనం కాదు, ఈ శరీరం అనేది మనం కాదు, శరీరంలో ఉన్న ఆత్మ మనం. ఆ ఆత్మ ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? పోనీ ఎవరన్నా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆత్మ ఇలానే ఉంటుందని ఎవరన్నా చూసారా? ఎవ్వరూ చూడలేరండి. బైబిల్లో రాబడింది ఆత్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? ఆయన ఎలా ఉంటాడు మనము కూడా అలానే ఉంటామంట. ఎందుకు? మనల్ని ఎలా పుట్టించాడు దేవుడు? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు దేవుడు మనలను సృష్టించాడు, మనల్ని పుట్టించాడు. ఎవరిలాగా పుట్టించాడు? మనుషులందరూ ఏమనుకున్నారంటే దేవుడు ఆత్మల గురించి మాట్లాడితే శరీరం గురించి ఆలోచించి, శరీరానికి ఏమున్నాయి? 2 చేతులు ఉన్నాయి. అంటే దేవుని కూడా ఏముంటాయి ఇప్పుడు? అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మనుషులను పుట్టించాడు అన్నమాట బైబిల్లో రాయబడింది కనుక, ఇప్పుడు ఈ శరీర సంబంధమైన ఈ ఆకారాన్ని చూసి ఓకే ఈ రూపం ఎవరిది? దేవుందా? అయితే దేవుని కూడా మనలాగేముంటాయి? 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఒక తల ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, మన లేఖన అవయవాలు ఉంటాయని ఇప్పటికి మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? దేవుడు ఆత్మ. ఆత్మ ఎలాంటిది? స్త్రీయా పురుషుడా? మీకు అర్థం కానికి చెప్తున్నాను. దేవుని గురించి ఒక మంచి అవగాహన తెచ్చుకోనికి ఇది ఇంకా ఈ వారం ఇది అయిపోదు, వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను. వీలైతే ఖచ్చితంగా అవకాశం ఉంటే వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేద్దాము. చాలా మంచి విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. అర్థమైందా ఏం చెప్తున్నా నేను? అంటే దేవుణ్ణి మనిషి ఎలా అర్థం చేసుకున్నాడంటే ఓకే మనుషులకు 2 చేతులు ఉన్నాయి కనుక ఇప్పుడు దేవునికి ఎన్ని పెట్టారు? మనిషిలాగా 2 పెడితే బాగుండదు కాబట్టి ఇంకొక 4 అడిషనల్గా యాడ్ చేసేసారు. అంటే ప్రత్యేకత ఉండాలి కదా, అవునా కాదా? అర్థమైందా? అర్థం కాలేదా? దేవునికి మనకు 2 కళ్ళు ఉన్నాయి కనుక దేవునికి ఎన్ని ఉండాలి? ఇంకెక్కువ ఉండాలి. అర్థమైందా? ఎక్కువ ఉండాలని ఇట్లా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంతేగాని అసలు దేవుడు ఎలా ఉంటాడో అసలు మనిషికి అర్థం కాలేదు. దేవుని గురించి నీకు వినబడిందంతా ఎంత తెలుసా? మిక్కిలి మెల్లనైన గుసగుస లాంటి శబ్దం, అంటే కొంచెమే వినబడింది అన్నమాట. ఆ కొంచానికి మనిషి ఎన్నో రకాలుగా ఊహించుకొని మనిషి ఊహల్లో ఉన్నటువంటి బొమ్మలన్నింటినీ పిక్చర్లుగా చేసి విగ్రహాలుగా చేసి ఇదే దేవుడని పూజిస్తున్నారండి. తప్పండి. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి అందలి నీళ్ళే అందే కానీ కనబడే ఏ రూపము నాది కాదన్నాడంటే ఆయన రూపము ఆత్మరూపము అది ఎలా ఉంటుందంటే యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనము కూడా అలానే ఉంటాము. మన రూపము దేవుని యొక్క రూపము లాగా ఉంటుంది. అర్థమైందా? శరీరానికి స్త్రీ పురుషాన్ని భేదం ఉంటుంది, అవయవాళ్ళు మాత్రమే తేడా. కానీ మీలో ఉన్న ఆత్మ అయినా పురుషుల్లో ఉన్న ఆత్మ అయినా ఒకే విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దేవుడు ఎలా ఉన్నాడో అలానే ఉంటుంది. ఇప్పుడు 1 కేజీ బంగారాన్ని తీసి ఆ కేజీ లెక్కించి 1 గ్రామ్ బంగారం సెపరేట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఇది బంగారమే అది బంగారం, కానీ గ్రామ్స్లో తేడా. అర్థమైందా? ఇప్పుడు మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుళ్ళలో నుండి వచ్చింది. ఆయన ఎలా ఉంటే మన ఆత్మ కూడా
అలానే ఉంటుంది. ఇది మనకు అర్థం కాక దేవుడు అంటే ఏదో ఒక రూపాన్ని ఊహించుకోవడం కాదు, ఆయన ఆత్మ ఉన్నాడు గనక నువ్వు కళ్ళు మూసుకొని ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ ఉంటాడు ఆయన. ఎవరు లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో, అక్కడ నీకు తోడుగా ఉంటాడు. అందరిలో నువ్వు ప్రార్థన చేసుకో, అక్కడ ఉంటాడు. పోనీ సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటే అక్కడ కూడా ఉంటాడంటే అక్కడ కూడా ఉంటాడు. పాతాళంలోనికి వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేస్తే అక్కడ కూడా వస్తాడు దేవుడు. ఆకాశంలోనికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేస్తే ఇక్కడికి దేవుడు వస్తాడా అంటే అక్కడ కూడా వస్తాడు దేవుడు. అర్థమైందా? ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఒక మాట చెప్తున్నాను, ఈ లోకాలు ఏవి లేకముందు కూడా ఆయన ఉన్నాడు. మీకు ఒక మాట తెలుసా? యెహోవా అని దేవునికి పేరు. యెహోవా అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్నవాడు అని అనువాడై ఉన్నాడు. అర్థమైందా? ఎవరంటే ఆయన ఉన్నవాడను. తండ్రి నీ పేరేంటిదంటే నేను ఉన్నవాడనంటే ధనాన్ని ఉన్నవాడు కాదు, ధనం ఉన్నవాడిని నేను చెప్పుకోవట్లేదు. ఎప్పటి నుండి అంటే ఈ లోకాలే లేనప్పుడు నేను ఉన్నాను, ఈ లోకాలన్నీ నాశనం అయిపోయినా నేను ఉంటాను. నేను ఉన్నవాడను, నాకు చావు లేదు, పుట్టుక లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఇప్పుడు దేవుని గురించి ఆలోచిస్తే పిచ్చెక్కిపోతే ఒక మాట చెప్పాలంటే, ఎందుకంటే మన జ్ఞానం ఎలాంటిదంటే, మనకున్న మెదడు ఎలాంటిదంటే పరిమితి గలది. ఎంతవరకు ఆలోచిస్తుంటే కొంతవరకే ఆలోచిస్తుంది ఆ మైండ్. ఎంతవరకు ఆలోచిస్తుంటే కొంతవరకే ఆలోచిస్తుంది. కొంతవరకే ఎలా ఆలోచిస్తుంది అంటే మన మైండ్ ఎలాంటిదంటే, ఇదిగో భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా పుట్టింది కదా, మన దేవుడు ఎప్పుడు పుట్టాడు అన్న ఆలోచన మనకు వస్తుంది. అర్థమైందా? అన్ని పుట్టినాయి కదా, మళ్ళీ దేవుడు ఎప్పుడు పుట్టాడు అన్న ఆలోచన. అర్థమైందా? మన దాంట్లో కథలు ఉంటాయి, బైబిల్లో కథలు ఉంటాయి, యథార్థమైన సంఘటనలు ఉంటాయి. అనగనగనగనగా ఒక 3 గుడ్లు ఉన్నాయి, ఆ 3 గుడ్లు పగిలేసి 3 ఇట్లాంటి కథలు ఉంటాయి. అర్థమైందా అమ్మా? ఇప్పుడు చెప్పి మళ్ళీ అది కాంట్రవర్సీ అయిపోతుందేమో, అలాంటి సంగతులు నేను ఎత్తుకోవట్లేదు. ఆలోచించండి, మనకు అవగాహన కలగడానికి చెప్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం మాత్రము కాదు. ప్రతి ఒక్కరికి పుట్టుక కనబడుతుంది, కానీ దేవుని యొక్క పుట్టుకను గురించి ఒకవేళ ఆలోచిస్తే, మీకు ఆలోచించాలని ఒకవేళ అనుకుంటే, మీకు అర్థం కావాలని అనుకుంటే తర్వాత నన్ను అడగండి. ఈ కాలాలను మొత్తం తీసిన తర్వాత అప్పుడు దేవుని గురించి పరిచయం చేస్తాను. అసలు ఆయన పరిచయం అయ్యే విధానమే నీ మైండ్కు ఎంత బ్లాక్ అంటే అర్థం కాదు, ఏం అర్థం కాదు. అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఇక ఏం కనిపించదు, ఆలోచన ఒక్క అడుగు కూడా ముందుకే అలా ఉంటుంది. ఈ కాలాన్ని పక్కకు తీసి దేవుణ్ణి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతాడు దేవుడు. అర్థమైంది? కాలం అనేది మనకుంది, పుట్టుక అనేది మనకుంది, దేవునికి పుట్టుక లేదు. ఆయన ఉన్నవాడు ఎప్పటి వరకు ఉంటాడంటే ఎప్పటికీ ఉంటాడు. ఈ లోకాలు ఉన్నా ఉంటాడు, లేకపోయినా ఉంటాడు. ఆయన పేరే ఉన్నవాడు. ఇంకా మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ ఇప్పుడు ఆ విషయం దగ్గరికి రాను. అర్థమైందా? ఉన్నవాడు అని ఉంది, సర్వశక్తిమంతుడు ఉంది, పరిశుద్ధుడు అని ఉంది, ప్రేమ స్వరూపి అని ఉంది, దహించు అగ్ని అని ఉంది, వెలుగై ఉన్నాడని, ఇంకా అనేకమైన పేర్లు బైబిల్లో దేవుని కనబడతాయి. అసలు దేవుని పేరేంటిదో ఒకవేళ మీకు చెప్తే మైండ్ మొత్తము గిర్రున తిరుగుతుందండి. నిజం చెప్తున్నా. అసలు దేవుని గురించి మనకు అర్థమైంది ఎంత, తెలుసుకుంది ఎంత అంటే ఇంత కూడా కాదు, అసలు ఏం తెలియదు అంటాం. అట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, బైబిల్లో దేవుని గురించి దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఒక రూపాన్ని మనం ఆలోచించొద్దు, ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను నీ మనసులో ధ్యానించాలి. నీ మనసులో ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన ఏం చెప్పాడు అలా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించాలి. అలా బ్రతికితే నువ్వు ఆయన్ని ఆరాధించినట్టే. ఆరాధించడం అంటే ఏంటిది? ఆయన ఏం చెప్పాడు అది చేయమంటున్నాడు, అంతేగాని నువ్వు ఒక విగ్రహం చేసుకొని పూజించమని దేవుడు ఎక్కడని చెప్పాడు? ఆయన చెప్పని పనులు మనం ఎందుకు చేయాలి చెప్పాడు. చాలామంది ఏం చేస్తుంటారు,
సిలువను మెడలేసుకొని సిలువకు మొక్కుతుంటారు. ఎవరు చెప్పారు అట్లా? కొంతమంది యేసుప్రభు ఫోటో మెడలేసుకుంటారు, కొంతమంది యేసుప్రభు ఫోటోని ఇంట్లో తగిలేసుకుంటారు. అవన్నీ చేయకూడదండి. ఎందుకంటే యేసుప్రభు సిలువలో చనిపోయాడు కదండి, అందుకోండి సిలువ మెడలు వేసుకున్నాడు. యేసుప్రభుని ఒకవేళ కత్తితో ఓడిచి చంపేసారు అనుకోండి, ఇప్పుడు కత్తి మెడలు వేసుకుంటావా? అవును కదా. ఒక గన్నుతో కాల్ చేశారు అనుకోండి, అంటే తప్పంటలేదు, మీకు అర్థం కానీ చెప్తున్నాను. గన్నుతో కాల్ చేశారు అనుకోండి, గన్ను మెడలు వేసుకుంటాము, అది కరెక్ట్ కాదు. ఇది అవగాహన లోకానికి లేదు. యేసుప్రభు సిలువలో చనిపోయాడు. సిలువ వేయబడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. అంటే సిలువ దేనికి సాదృశ్యం అంటే శాపానికి సాదృశ్యం. అలాంటి శాపగ్రస్తమైన సిలువ నీ మెడలో వేసుకోవడం ఏంటి, దాన్ని మొక్కడం ఏంటిది? ఈ లోకం చేస్తుంది ఇప్పటికీ. అర్థమైందా? మనం అలా చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి. అలా చేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు అంటున్నాడు, ఆయనను పూజించినట్టు అంటున్నాడు. అసలు దేవుణ్ణి పూజించే విధానమే ఇది. ఆయన చెప్పినట్టుగా బ్రతికితే చాలు. ఆయనను పూజించినట్టు అంటున్నాడు, అదే ఆయనను ఆరాధించినట్టు అంటున్నాడు, అదే భక్తి అంటున్నాడు, అదే ఆరాధనని కూడా అంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుదాం, దేవుడు చెప్పినట్టుగా జీవితం. నేను చెప్పు మాటల చొప్పున మీరు చేయక ప్రభువా ప్రభువా అని మీరు నన్ను ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరో మనము కొంతవరకు ఆలోచించాము. ఇంకొంత భాగాన్ని మనం వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో లోకానికి అర్థం కాలేదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనని ఇంతవరకు ఎవరు చూడలేదు. ఎవరు చూడలేని ఆ దేవుని రూపం ఎలా ఉంటుందో యేసు ప్రభు మనకు చెప్పాడు. ఎలా ఉంటాడంటే ఆయన రూపాన్ని గురించి వివరిస్తున్నాడు. ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయో, ఇదిగో ఈ గుణాలను చూసి దేవుడు ఇలా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక రూపముగా మనం ఆయన చేసుకోవద్దు. ఆయన ఎలా ఉంటాడో, ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉన్న వారందరూ ఎత్తబడితే అప్పుడు దేవుణ్ణి చూస్తామంట. అప్పుడు ఆనంద బాష్పాలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఆశ్చర్యం కాదు, కొన్ని సంవత్సరాలు తేలుకోలేము, అంత ఆశ్చర్యకరంగా ఉంటాడు దేవుడు. అంటేనే ఆశ్చర్యకడు. ఆయనను చూస్తే కన్నులు పక్క కూడా మలుపుకోలేము, అంత గొప్పగా ఉంటాడు. అలాంటి దేవుణ్ణి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేసుకుందాం. సమయం అయిపోయింది కనుక ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం. వచ్చే వారం మనం తెలుసుకుందాం. కాబట్టి దేవుని గురించి మనము తెలుసుకొని ఒక పరిపూర్ణమైన అవగాహన చేసుకొని ఆయనను దేవునిగా మహిమపరచాలని, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి మాత్రమే చెందినట్లుగా మనం ఈ లోకంలో బ్రతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.